నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ నేను ఒక సినిమా ప్రమోషన్ కోసం బాలకృష్ణ గారు అయితే వచ్చారు. సో ఆ ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ అనుకోవచ్చు. ఆ ప్రీ రిలీజ్లో భాగంగా అక్కడున్న హీరోయిన్ అయితే బాలకృష్ణ గారు అదొక అసభ్య ప్రవర్తనగా అలా నెట్టేయటం, మైక్ లాక్కోవటం అలా జరిగింది. అసలు ఏంటి సార్ అది, ఏం జరిగింది అక్కడ ఆ రోజు? బాలకృష్ణ ఇప్పటి నుంచే కాదు, అది ఆల్మోస్ట్ వాళ్ళ కెరీర్లో కొంచెం ఫ్లరిష్ అవుతున్నాడన్న అప్పటి నుంచి కూడా ఈ పైత్యం ఉంది. ఏ పైత్యం? ఈ పైత్యం అమ్మాయిని ముట్టుకోవడం కానీ, అమ్మాయిని ఆట పట్టించడం కానీ, అమ్మాయిలకి ఫోన్లు చేయడం కానీ, మిగతా విషయాలన్నీ కూడా ఆయన మరి ఏమిటో తెలీదు. ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఎంత క్రమశిక్షణతో ఉండేవాడో అంత మిగతావన్నీ మామూలు. ఎన్టీ రామారావుని అనుకరిస్తాడు కానీ అమ్మాయిల విషయంలో సెట్లోనే దొరికిపోయి అలాగే ఏదైనా సభలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ దాని కోవలోకి వస్తాయి. దేని కోవలోకి? అమ్మాయి కనిపిస్తే ముద్దైనాక పెట్టాలి, కడుపైనా చేయాలి, ఇట్లాంటి మాటలు ఎంత అనాలోచితమైన మాట్లాడినవి. ఎవరిని ముద్దు పెట్టేస్తాడు, ఎవరిని కడుపు చేసేస్తాడు, ఎవరు ఊరుకుంటారు? అందువల్ల అందుకే సినిమా వాళ్ళంటే ఒక గౌరవం లేకుండా పోయింది. ఇంత పైత్యమా ఈ సినిమా వాళ్ళ? వీళ్ళ మాటలకు అర్థం ఉండదు. నోటుకు వచ్చిందల్లా వాగుతారు, చేతికి వచ్చిందల్లా చేస్తారు. సహజంగా సినిమా వాళ్ళు అంటే చులకన బాబు పొడ్డం ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లే. ఏదో ఈ మధ్యకాలంలో మారాడు అనుకుంటే ఆయన మారలేదు. ఆయన శ్రీలీలతో అంటే ఆ వేదిక మీద అంటే మాట్లాడిన విధానం కానీ, బుధమే చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ఆయన తాలూ పైత్యానికి ప్రధాన సంకేతాలు. అలాగే ఇప్పుడు విశ్వక్సేన సినిమాలో కూడా ఆయన బహుశా స్మారక స్థితిలో లేడేమో అని అనుమానం. అంటే స్మారక స్థితి అంటే మనం కాన్షియస్గా ఉన్నట్టయితే మీరు గోపి అని, ఆయనకేదో అని ఇలాగ మనకు తెలుస్తుంది. అది లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళందరూ దగ్గర అయిపోతారు. ఏవండి అనేవాళ్ళు అంటే ఆ స్థితి రాకముందు ఏమండి గోపి గారు అనేవాళ్ళు ఏరా అంటారు. అంటే అక్కడ ఏమి రాక వచ్చేసారంటే పడిపోయాడు మరి అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుంచి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడతారు, ఇష్టమైన చేష్టలు చేస్తాడు. అందువల్ల బాలకృష్ణ తాలూకు ప్రవర్తన కొత్తగా మాత్రం నాకు అనిపించటం లేదు. ఆయనకు ఉన్నటువంటి లింక్స్ కూడా చాలా తెలుసు కదా, ఎవరెవరితో కదా. ఆయనతో ఉన్న ఎవరు ఏ హీరోయిన్ క్లోజ్గా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా క్లోజ్గా ఉంటాడు. అంతకంటే వివరంగా నేను చెప్పలేను. ఎవరైనా హీరోయిన్తో యాక్ట్ చేస్తున్నట్టయితే చాలా సన్నిహితంగా ఉంటాడు, ఆ హీరోయిన్ గౌరవం ఇస్తాడు. కానీ ఆయన తాలూకు బలహీనత మాత్రం ఎక్కడ మానడు. ఏంటి ఆ బలహీనతలు? బలహీనత అంటే ఏమిటి? అమ్మాయితో మాట్లాడడం, అమ్మాయితో ఆడుకోవడం, అమ్మాయితో పాట పాడడం, ఇలా అన్నమాట. ఇంకా మగవాడు అమ్మాయి ఒంటరిగా ఉన్నా, అవుట్డోర్లు ఉన్నా ఏం చేస్తారు వాళ్ళు? తెల్లవాళ్ళు కాలక్షేపం కావాలి కదా. ఆ కాలక్షేపానికి తనకి ఎవరు నచ్చుతారో వాళ్ళతో కాలక్షేపాన్ని ఎంచుకుంటాడు. అది లేదా మందు తీసుకోవడం అంటారా, అది మామూలే. అంటే మామూలు కంటే షూటింగ్ అయిపోగానే వెంటనే క్యారీ వ్యాన్లో కూర్చోవడమో, లేకపోతే కారులో కూర్చోవడమో, లేకపోతే ఇంకెక్కడో చక్కని ప్లేస్ ఎంచుకోవడం, ఆ ప్లేస్లో కూడా తను, హీరోయిన్, అవసరమైతే డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు. అక్కడి నుంచి పార్టీ చేసుకుంటారు. అక్కడి నుంచి మిగతా వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయన్నమాట. ఈ సినిమా కనుక మనకి అభ్యంతరాలు ఏమి ఉండవు. అభ్యంతరాలు పెట్టే వాళ్ళని పార్టీలోకి రానివ్వరు. అందువల్ల ఆయన ఆ పద్ధతి మార్చుకోవాలండి. బాలకృష్ణ పైత్యం మంచిది కాదు. బాలకృష్ణకు ఉన్నటువంటి ఈ పైత్యం మంచిది కాదు. ఒక స్టార్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంచుమించు చిరంజీవి గారితో సరసమానమైన ఆర్టిస్ట్ అనిపించుకున్న తర్వాత ప్రజల్లో కూడా పేరు ఉంది. అంత మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇదేంటిది? అందరూ చూస్తారు కదా, వేదిక మీదకి వచ్చిన తర్వాత అందరూ ఒళ్ళు దగ్గరించుకొని ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం. ఎందుకంటే బికాజ్ ఆయన స్థాయిని, ఆయన తాలూకు గౌరవాన్ని, ఆయన ఇమేజ్ని నిలబెట్టడం కోసం మాట. అవన్నీ మర్చిపోయి ఈ విధంగా
వక్రమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించారంటే చరిత్రలో మిగిలిపోతాడు అంతే. ఉమ్, ఎవరైనా అంతేనండి. ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయితో మీరు మాట్లాడడం, అమ్మాయితో మీరు పాట పాడడం, లేకపోతే అమ్మాయితో పార్టీ చేసుకోవడం తప్పని నేను చెప్పను. అది అంటే మీరు మాంసం తింటున్నారు కదా అని ఆ బొమ్మికలన్నీ మెడలో దండ కట్టుకొని తిరగడం మంచిది కాదంటున్నానమ్మా. ఉమ్. అంటే హిందూపూర్లో కూడా ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కదా, టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ, వాళ్ళ మీద కూడా దురుసుగా మాట్లాడటం లేకపోతే చేయి చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దురుసు వేరు. ఉమ్, దురుసు ప్రేమపూర్వకమైన దురుసు ఉంటుంది. ఉమ్, ఎవరైనా అబ్బాయిలు ఉన్నట్టయితే ఆయన సెల్ఫీ అడిగినా ఏది అడిగినా ప్రథమ కోపం, ఆ కోపాన్ని ప్రదర్శించేస్తాడు, తర్వాత సారీ చెప్పుకుంటాడు. ఉమ్, కానీ ఇది వేరండి, ఇది వ్యక్తిగతమైన క్యారెక్టర్కి సంబంధించింది. ఉమ్, అంతే. అమ్మాయి చూస్తే వదలడు వీడు. ఇప్పుడు అనకూడదు కానీ మన వైసీపీ లీడరు ఆ, తిరుపతిలో ఉన్నాడు. అంతవరకు చాలా మంచి పేరు ఉండేది. ఉమ్, ఆ తిరుపతిలో మీడియా ఇన్ఛార్జిగా వేసినప్పుడు, మీడియా చైర్మన్గా వేసినప్పుడు ఒకే ఒక చిన్న ఆడియో రికార్డు దాన్ని తీసుకొని ఆయన్ని ఆల్మోస్ట్ చావు దెబ్బ కొట్టినంత పని చేశారు ఎవరైనా? వైసీపీ వాళ్ళు. ఆయన తెలుసు కదా పృథ్వీ గారు అనే విషయం మనకు తెలుసు బాగా. ఉమ్, అయితే ఆయన చేశాడా లేదా అని కాకుండా ఆడియో ఆధారంతో చావు దెబ్బ కొట్టారన్నమాట. అంటే ఇది చెప్పేది ఏంటంటే అట్లాంటి విషయాల్లో పరిణామాలు అంత తీవ్రంగా ఉంటాయని చెప్పడం కోసం. ఉమ్, మరి ఇన్ని కొట్టేవాడు ఎవడు లేడు కదా. ఉమ్, మా సొంత వియ్యంకుడు ఎలా కొడతాడు, కొట్టడు. ఇంకెవరు బాలకృష్ణ గారికి ఎదురుగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్తే మనలాంటి మీడియా వాళ్ళే అంటే నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్పాలి, ఉమ్, బాలకృష్ణ ఈ పైత్యం మానుకో, ఉమ్, లేకపోతే నీ చరిత్ర అంతా తవ్వుకోవాల్సి వస్తుందండి. ఉమ్, అవును, అప్పుడు అలాగే కదా, అప్పుడు ఆ అమ్మాయిని ఆ పని చేశారు కదా, అప్పుడు ఆ హీరోయిన్తో ఇలా తిరిగేవాడు కదా, ఇవన్నీ అనుకోవడం దేనికి? ఉమ్, అవకాశం నువ్వు ఇస్తున్నట్టే కదా. ఉమ్, ఎన్టీ రామారావు కొడుకుగా ఇంతకు దిగజారిపోయినట్టయితే ఉమ్, నువ్వు పిలిస్తే ఎవరు రారు? ఓ స్టోరీ డిస్కషన్ అంటావు, రారా? ఉమ్, ఆ, లేదమ్మా సరదా కూర్చుందాం పార్టీ చేసుకుందంటే రారా? ఉమ్, ఆ స్టేజీ ఒకటి నీకు కావాల్సి వచ్చిందా ముట్టుకోవాలంటే? ఆ, అది మాలాంటి కొంచెం సీనియర్స్కి కొంచెం బాధాకరంగా ఉంటుందన్నమాట. ఉమ్, రామారావు గారిని చూసా, నాగేశ్వరరావు గారిని చూసా, శోభన్ బాబు, కృష్ణ, ఎవరికైనా ఈ చెడ్డ పేరు ఉందా? లేదు కదా. ఇందులో ఇంకొక సీక్రెట్ ఏంటి? చెప్పండి. ఇప్పుడు ఈయన ఇలా చేశాడని చెప్పేసి ఇంత రాద్ధాంతం జరిగిపోయింది. శోభన్ బాబు సెట్లో ఉంటే సాంగ్ పిక్చరైజేషన్ జరిగితే ఆ ఇద్దరూ కౌగిలించుకుంటుండగా కట్ చెప్పినట్టయితే ఈ శోభన్ బాబు మాత్రం కౌగిలింత వీడేవాడు కాదు. ఉమ్, అట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ కౌగిల్లోనే అలా మాట్లాడుతుండేవాడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే శోభన్ బాబుని ఏ హీరోయిన్ కూడా నా దృష్టిలో తిరస్కరించలేదు. ఉమ్, ఆనాటి జయలలిత నుంచి చివరికి కాంచనా, శారద వీళ్ళందరూ కూడా అంటే ఒక ఆత్మీయుడితో ఆయన పట్టుకోవడం మనకు అదృష్టం, ఆయన మాట్లాడడం మనకు అదృష్టం. ఆ పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పని ఇదే. ఆయనకి ఆ పేరు వచ్చింది, ఈయనకి ఈ పేరు వచ్చింది. ఓకే. అంటే ఆయన వ్యాఖ్యానం చేయలేదు ఇలాగా ఆడత కనిపించినట్టయితే ముద్దైనా పెట్టుకోవాలి కొడుకు ఇట్లాంటి అర్ధరహితమైన మాటలు సోనబ మాట్లాడేది. ప్రజెంట్గా జర్నలిస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని మెస్మరైజ్ చేసి తన దారి తెచ్చుకునేవాడు అన్నమాట. అది ఓకే. తేడా.